ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు దసరా. ఈరోజు తర్వాత నుంచి అంటే రేపటి నుంచి కొన్ని రాసుల వారికి జీవితంలో మార్పులు జరగబోతున్నాయి, అదృష్టాలు పక్కాగా రాబోతున్నాయి. అదేంటో మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఈ నెల 13వ తేదీ నుంచి నవంబర్ 16 వరకు రవి గ్రహం తులారాశిలో సంచారం చేస్తుంది. రవి తులారాశిలో నీచబడతాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారం రవి ఒక పాపగ్రహం. ఈ పాపగ్రహం నీచబడడం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. అందులో వృషభ రాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి, ధనుసు రాశి, మకర రాశుల వారికి రవి నీచత్వం వల్ల కొన్ని రకాల అదృష్టాలు పడతాయి. మిగిలిన రాశుల వారు ఒక నెల రోజుల పాటు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల కష్ట నష్టాలు దరిచేరే అవకాశం అయితే ఉండదు. మరి ఈ రాశులకు అదృష్టం ఏందో తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ రాశికి షష్ఠ స్థానంలో రవి సంచారం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. ఉద్యోగపరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త ఆఫర్లు నిరుద్యోగులకు అందబోతున్నాయి. బంధువులతో వివాదాలు సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి ప్రయత్నమైనా సునాయాసంగా నెరవేరుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి పంచమ స్థానంలో రవి సంచారం వల్ల ఉద్యోగాల్లో మీ సమర్థతను అనేక విధాలుగా నిరూపించుకుంటారు. ఇంటా బయట ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు అయితే ఏర్పడితే అనవసర పరిచయాల నుంచి, వ్యసనాల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది మీకు. ఏ విషయంలోనైనా ప్రయత్న లోపం లేకుండా చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది మీకు. ఇక సింహరాశి. రాశ్యాధిపతి రవి తృతీయ స్థానంలో నీచపడడం వల్ల ప్రయత్నాలను ముమ్మరం చేయవలసి ఉంటుంది. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలను సాధిస్తారు. అలాగే ఉద్యోగస్తులైతే ఇష్టమైన ప్రాంతానికి బదిలే అవకాశం కూడా ఉంది. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇక ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం కూడా లభిస్తాయి. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 11వ స్థానంలో రవి సంచారం వల్ల విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులైతే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి సమయం అనుకూలమైనది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఈ రవి దశమ స్థానంలో నీచబడడం వల్ల ఉద్యోగపరంగా ఉచ్చ ఫలితాలు అనుభవానికి వస్తాయి. పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావాల్సిన సొమ్మును, బాకీలను రాబట్టుకుంటారు. మంచి ఉద్యోగంలోకి మారడానికి సమయం అనుకూలంగా అయితే ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. కాబట్టి ఈ రాశుల వారికి నవంబర్ 16 వరకు మరి రవి నీచత్వం వల్ల అదృష్టాలనేవి ఉన్నాయి. మరి ఇందులో మీరు ఆశ ఉంటే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.